వైసీపీ హయాంలో జరిగిన స్కాములు అన్నీ ఇన్ని కాదు. ఇప్పటికే లిక్కర్ దగ్గర మొదలు పెడితే, శాండ్ దగ్గర మొదలు పెడితే, మైనింగ్ దగ్గర మొదలు పెడితే అనేక స్కాములు బయటకు వచ్చాయి, మనందరికీ తెలుసు. తాజాగా ఇప్పుడు వాహన స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. దీని మీద విజిలెన్స్ విచారణకైతే ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇక అసలు విషయానికి వస్తే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి ఇవ్వటం మనందరికీ తెలుసు. వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించడం కోసం ప్రభుత్వం సహాయం చేస్తుంది. దీన్ని గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కూడా ఇది అదే. ఆ ఎస్సీ యువతకి ఏంటంటే స్వయం ఉపాధి కింద కొంత సబ్సిడీ లోన్ ఇచ్చి, కొంత బ్యాంకు లోను వీళ్ళే ఇప్పించి కార్లు ఇచ్చేవాళ్ళు. దాంతో వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు చూసుకునేవాళ్ళు. అయితే ఇదే విధానానికి సంబంధించి 2017, 18, 19లో ఏపీ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకుంది. ఇందులో ఈ ఆటోతో పాటు ఏదైతే కార్లు ఉన్నాయో వీటితో పాటు వాషింగ్ మిషన్ లాంటి, అంటే డ్రైనేజీ క్లీనింగ్ మిషన్లు కానివ్వండి, లేదా ట్రాక్టర్లు కానివ్వండి, రైతు పరాధం కింద ట్రాక్టర్లు కూడా ఇచ్చేవాళ్ళు. ట్రాక్టర్లు కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు కొంత అడ్వాన్సులు కూడా ఆ కంపెనీలకు అయితే చెల్లించడం జరిగింది, ఎవరైతే వీటిలో డీల్స్ చేసుకున్నారో. అయితే తరువాత జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఓడిపోయిందో, అంటే కేవలం అగ్రిమెంట్ మాత్రమే జరిగింది, అడ్వాన్సులు మాత్రమే ఇచ్చారు, అటు నుంచి ఎటువంటి వెహికల్స్ కూడా రాలా. సరే, ప్రభుత్వం మారినా దాన్ని కొనసాగించాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఇక్కడే ఒక అతిపెద్ద స్కామ్ జరిగింది. వాస్తవానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 కార్లు ఇస్తానని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనుకోండి, వైసీపీ వచ్చిన తర్వాత 50 కార్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు. మరి ఆ లెక్కన మనం ఇచ్చిన అడ్వాన్స్లో కొంత తిరిగి మనకి ఇచ్చేయాలా. మనం 100 కార్లు అని చెప్పి కొంత అడ్వాన్స్ ఇస్తాం, ఏ 50 కోట్లో లేకపోతే 20 కోట్ల అడ్వాన్స్ ఇస్తాం. ఆడిచ్చింది 50 కార్లు అయితే మిగిలిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోవాలి. అది ఒకటి. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అడ్వాన్స్లు వెనక్కి తీసుకోవాలా. పోనీ మిగిలిన కార్లను రాబట్టిందా అంటే రాబట్టలేదు. కేవలం ఇది కార్లు వరకే ఆగిందా అంటే ఆ డ్రైనేజీ మెకానైజ్డ్, ఆ డ్రైనేజీ క్లీనింగ్ కొన్ని సిస్టమ్స్, పరికరాలు వచ్చినాయి. అంటే మనుషులు దిగి డ్రైనేజ్ క్లీన్ చేయకుండా దానికి కూడా కొన్ని మిషన్స్ లాంటివి వచ్చినాయి. ఈక్వల్ టు కొద్దిగా ఒక చిన్న సైజు ఆటోనో ట్రాక్టర్ లాగానో ఉంటుంది, ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి మెకానిజ్డ్ డ్రైనేజీ క్లీనింగ్ మిషన్లకు కూడా గతంలో ఒప్పందం జరిగింది, అడ్వాన్సులు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అందులో సగం వాహనాలు మాత్రమే గవర్నమెంట్కి ఇచ్చారు. అలాగే ట్రాక్టర్లు దాదాపు 660 ట్రాక్టర్లు ఇవ్వడానికి గత ప్రభుత్వంలో ఒప్పందం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 450 ట్రాక్టర్లే ఇచ్చారు. మిగిలిన ట్రాక్టర్లు ఇచ్చారంటే దాదాపు 200 ట్రాక్టర్లు ఇచ్చారంటే ఇవ్వలేదు. పోనీ వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ వెనక్కి తిరిగి తీసుకున్నారంటే తీసుకోలేదు. ఇలా 1 కాదు 2 కాదు, ఈ ఆటోలు వాస్తవానికి ఏంటంటే ఈ యువతకు ఈ ఆటోలు సప్లై చేసి వాటిని చెత్త తరలించడానికి ఉపయోగించాలనేది నాటి గవర్నమెంట్ నిర్ణయం. దాంట్లో కూడా సగం వాహనాలు మాత్రమే వచ్చాయి. ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఇందులో ఒక విషయం మెచ్చుకోవాలా. గతంలో వైసీపీలో ఉన్నటువంటి ఒక మంత్రి ఈ స్కామ్ను గుర్తించాడు. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వీళ్ళు మనకు వాహనాలు ఇవ్వకుండా వీళ్ళు తిరిగి అడ్వాన్సులు ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారని డౌట్ వచ్చి ఎవరైతే సంబంధిత కాంట్రాక్టర్లు ఉంటారో అందులో అది కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి కీలకం. దీంతో పాటు ఒక ఏదో నేను జనాన్ని ఉద్ధరించేస్తానని చెప్పి ఒక రాజకీయ పార్టీని కూడా పెట్టినటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఇందులో కీలక పాత్ర వహించినట్లుగా అయితే ఇప్పుడు తెలుస్తుంది. అసలు ఈ వ్యవహారం అంతా ఎలా బయటకు వచ్చిందంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. దానిలో డేటాలో కూపీలాగితే అప్పుడు డొంక కదిలింది. అసలు గత ప్రభుత్వంలో టీడీపీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్లనే వీళ్ళు ఫినిష్ చేయలేదు. ఎవరైతే ఏదైతే వెనక్కి తీసుకోవాల్సిన అమౌంట్లు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోలేదు. ఇలాగ తీసుకోకపోవడం వల్ల దాదాపుగా 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్కి కానివ్వండి నష్టం వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు వదిలేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే వైసీపీ మంత్రి దీని మీద విచారించాలని చెప్పి ఒక నోటీసు పంపాడో ఆ సంబంధిత వ్యక్తికి, అది చెప్పే కదా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఈ మొత్తాన్ని కూడా డీల్ చేసినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఇక నోటీసు వెళ్ళిందో ఏకంగా జగన్మోహన్ రెడ్డి నుంచి అక్షంతలు పడినాయంట మంత్రికి. ఎందుకు నువ్వు ఆ వ్యక్తికి నోటీసులు ఎందుకు ఇచ్చావు, నిన్ను ఎవరు నోటీసులు ఇమ్మంటే ఇచ్చావని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అక్షంతలు వేశాడంట. అప్పుడు అర్థమైంది, ఓహో దీని వెనకుంది మన అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ సదరు మంత్రి గమ్మునుండిపోయాడు. ఏం చేస్తాడు, ఆయన చేసిన దాంట్లో తప్పులేదు. అరే రాష్ట్రానికి ఏదో నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనో లేదా ఎస్సీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనో మొత్తానికి దీని మీద విచారించాలనుకోవడం కరెక్టే.
కానీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి లేదా పిలిపించుకుని నువ్వు ఎందుకు నోటీసులు ఇచ్చావని చెప్పి అక్షంతలు వేశారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎగ్గొట్టిన వ్యక్తికి ఏంటి సంబంధం? తరువాత తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొన్ని కార్యక్రమాలకు ఈ వ్యక్తి ఫండింగ్ కూడా చేశాడు, వైసీపీ ఎన్నికల్లో గతంలో కొంత వివిధ రకాలుగా సపోర్ట్ చేశాడని తర్వాత తెలిసింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తికి నోటీసులు కూడా ఇప్పించాల. ఇప్పుడు దీని మీద పూర్తి స్థాయి ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఎవరికి నష్టం జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కార్లు ఆగిపోయినాయి, 200 ట్రాక్టర్లు ఆగిపోయినాయి, 200-300 ఈ ఆటోలు ఆగిపోయినాయి, లేకపోతే మెకానిజం ఏదైతే డ్రైనేజీలు క్లీనింగ్ వెహికల్స్ ఉన్నాయో అవి ఆగిపోయినాయి. ఇవన్నీ ఆగిపోవటం వల్ల ఏమైంది? వీటి ద్వారా ఉపాధి పొందే వాళ్ళకి నష్టం జరిగింది. దాదాపు ఒక 1000 మందో 2000 మందో అడిషనల్ గా ఉపాధి పొందుతుంది కదా. ఇవన్నీ కూడా వచ్చుంటే పోనీ తీసుకోలేకపోయినా పర్వాలేదు, ఏదైతే డబ్బులు కట్టామో వాటి నుంచి డబ్బులు వెనక్కి తీసుకున్నా రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చేది కాదు. దాదాపుగా 93.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాదన. అయితే దీని వెనక పలువురు వైసీపీ నేతల హస్తం కూడా ఉంది. ఆ వ్యక్తులను కాపాడింది వాళ్లే. ఎందుకు కాపాడతారు? ఉతినే కాపాడతాడా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 వాహనాలు ఇస్తానని అడ్వాన్స్ తీసుకున్నానండి, ఒక 10 కోట్లు, 50 వాహనాలే ఇచ్చా, ఒక 5 కోట్లు నేను తిరిగి ఇచ్చేయాలి కదా, వెనక్కి ఇచ్చేయాలి కదా. నేను 5 కోట్లు వెనక్కి ఇవ్వలేదంటే నేను ఎవరికొకటి లంచం ఇవ్వాలి. ఒక 50 లక్షల కోటు ఎవరికైనా లంచం ఇస్తే నేను 5 కోట్లు ఇవ్వక్కర్లా. ఇలాగే వైసీపీ నేతలు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని డబ్బులు వెనక్కి ఇవ్వకుండా చేశారు. ఇదే విషయాన్ని గమనించిన వైసీపీ మంత్రి మీద ఏమో జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వీటిల్లో కూడా వేలు పెట్టున్నాడు. ఎందుకున్నాడు? ఆల్రెడీ వైసీపీ పార్టీకి వాళ్ళందరూ సహాయం చేసి ఉన్నారు. అది ఆర్థికంగానే లేదా ఇంకోదానో పక్కన పెడితే వీళ్ళంతా వైసీపీ పార్టీకి పనిచేసిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి డబ్బులు రికవర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. కానీ పులివెందుల్లో పని చేసిన వాడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వడం. మన పులివెందులు వెళ్తే ప్రజలు ఎందుకు తిరగబడే పరిస్థితి వచ్చింది? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీసే పరిస్థితి వచ్చింది? ఇందుకే కదా. ఇప్పుడు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్రుగా ఉంది. పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఖచ్చితంగా దీని వెనక వైసీపీ నేతల హస్తం ఉంది. కాంట్రాక్టర్లు ఏమీ లేదు, గట్టిగా ముగ్గు పిండితే మొత్తం అయితే వాహనాలను ఎత్తారు, లేదా తిరిగి అడ్వాన్సులు అయినా ఇచ్చేస్తారు. కానీ ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని లేదా వాళ్ళ నుంచి ఏదో ఒక రూపంలో లబ్ధి పొంది వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహన స్కామ్ని ఖచ్చితంగా వెలికి తీయాలని చెప్పి సిద్ధపడింది. దీని మీద త్వరలోనే విజిలెన్స్ విచారణ కూడా వేయబోతున్నారు. దీనిలో ఒక కీలక అధికారి, నేను ఇందాకే చెప్పాను కదా, ఏదో నేను దేశాన్నో రాష్ట్రాన్నో ఉద్ధరించేస్తాను, దళితులను ఉద్ధరించేస్తానని చెప్పి ఒక పార్టీని కూడా పెట్టినటువంటి వ్యక్తి ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. సరే ఓడిపోయారనుకుంటే అది వేరే విషయం. ఆ వ్యక్తి వల్లే ఇదంతా జరిగింది. వీళ్ళందరినీ కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి అనేది ఇప్పుడు ప్రధానం. ఆ పేరు రేపో మాపో రివీల్ అవుతుందండి. ఎందుకంటే విజిలెన్స్ విచారణలో ఖచ్చితంగా నాడు ఎవరైతే ఇందులో ఉన్నారో అధికారుల దగ్గర మొదలు పెడితే అందరూ కూడా బయటకు వస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే బలి పశువులు అధికారులే. ఎందుకంటే రాజకీయ నేతలు లంచాలు తీసుకున్న రాజకీయ నేతలను ఎవడు పట్టుకుంటాడు? ఆడు చెప్తేనే కదా మేము లంచం ఇచ్చామని చెప్పడు కదా. ఆడు రాజకీయ నాయకులు సేఫ్గానే ఉన్నారు, కానీ అధికారులు బలిపశువులుగా మారబోతున్నారు. దీని మీద విజిలెన్స్ విచారణ వేయడంతో పాటు దీని వెనక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే తీసుకుంది. ఇందులో ఇది మనం మాట్లాడుకునేది మాత్రమే, కానీ విజిలెన్స్ విచారణ మొదలయ్యాక దీని అసలు కూపీ తెలుస్తుంది. అది కూడా కేంద్రం చెప్పే వరకు ఇప్పటి వరకు ఎవరికీ తెలియలా. కేంద్ర ప్రభుత్వం ఇదిగో మీకు ఇన్ని నిధులు ఇచ్చాము, కానీ మీరు ఇన్ని నిధులు ఖర్చు చేయలేదు, ఇన్ని నిధులు దుర్వినియోగం చేశారని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఒక నివేదిక వచ్చిందో ఆ నివేదిక చూసిన తర్వాత అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి సభలో ఏం చెప్తాడు? ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ఒకటే, నా ఎస్సీలు నా ఎస్టీలు, నా అక్కలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు. ఎస్సీలు అంటే ఏంటి? ఇలా దోచిపెట్టడమా? ఎస్సీలకు రావాల్సిన నిధులను ఎవరెవరికో దోచిపెట్టడమా? ఎస్సీలకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నించే వాళ్ళని నువ్వు తిట్టడమా? అసలు ఎస్సీలకు అన్యాయం చేయడం ఏంటంటే నిలదీయడం మానేసి ఏదో మంచి చేద్దాం అనుకున్న వైసీపీ మంత్రి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, వాళ్ళకి ఇచ్చిన నోటీసులను వెనక్కి తీపించుకోవడం. ఆ మంత్రి ఇచ్చినటువంటి నోటీసులు వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ సచ్చినట్టు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్పాక ఎవరు మాత్రం ఏం చేస్తారు? మంత్రి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని కాదనలేడుగా. అంటే ఎస్సీలకు అన్యాయం జరిగినా పర్లా, జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం అయి ఉండి జగన్మోహన్ రెడ్డికి మేలు చేసిన వాళ్ళైతే చాలు, ఎస్సీ ఎస్టీలు ఎలా పోయినా పర్లా. ఇప్పుడు దీని మీదే కూటమి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి విచారణ. మళ్ళీ దీంట్లో ఏదైనా స్కామ్ బయటికి తీస్తే మళ్ళీ ఇది కక్ష సాధింపు. ఇప్పుడు వైసీపీ చెప్పే మాట ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 పట్టుకున్నారనుకోండి వైసీపీ నేతల్ని, వాళ్ళ పేర్లు వచ్చినాయి అనుకోండి, పోనీ అధికారుల పేర్లు వచ్చినాయి అనుకోండి, అధికారులపై చంద్రబాబు వేధింపు. మనం చూడండి, జత్వానీ కేసులో 3 IPSలని సస్పెండ్ చేస్తే అధికారుల మీద చంద్రబాబు వేధింపులు. వెంకటరెడ్డి ఏమో గనుల దానికి సంబంధించి స్కామ్లో ఉన్నాడు, వాసుదేవారెడ్డి ఏమో లెక్కర్ దానికి సంబంధించి స్కామ్లో ఉన్నాడు, సునీల్ ఏమో ఫైర్ దానికి సంబంధించి స్కామ్లో ఉన్నాడు, గతంలో CID చీఫ్గా చేసిన వ్యక్తి. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇదిగో అధికారుల మీద వేధింపులు. ఇప్పుడు కూడా ఇందులో ఎవరైనా అధికారుల మీద వేటు వేస్తే ఇది అధికారుల మీద వేధింపులు. జరిగిన స్కాముల గురించి మాత్రం మాట్లాడం, అది జరిగిందా జరగలేదా అనే దాని గురించి మాట్లాడం.
పోనీ విచారణ జరుగుతుంది, నిజంగా శుద్ధపూసలు అయితే విచారణలో బయటకు వస్తారు కదా. ఇలాంటి స్కాములు వైసీపీ హయాంలో అనేకం జరిగాయి. ఇప్పటి వరకు భారీ భారీ స్కాములు అనుకున్నాం, కానీ ఇలాంటి 100 కోట్లు 200 కోట్ల రూపాయల స్కాములు కూడా చాలా జరిగాయి. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా ఒక విధానంతో ముందుకెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి అక్రమాలను సహించే ప్రసక్తి లేదు. ఈ వాహన స్కామ్లో ఎంతటి వారున్నా, అది రాజకీయ నాయకులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు, ఎలాంటి వారున్నా వారందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు.